కేవలం నువ్వు ఇలా పుట్టినావని నిన్ను వదిలిపెట్టిరా? ఇట్లా పుట్టానని చిన్నప్పుడే నాకు ఎలుపు మందు పోసి చంపబోయారన్న. మీ నాన్న తరపు వాళ్ళు అందరూ కలిసి చిన్న పిల్లోడప్పుడు అన్న, నెల పిల్లోడప్పుడు పోసిందంట. అంటే ఇప్పుడు మమ్మీనే మొత్తం నీకు చూసుకోవాలన్నా? అమ్మే మొత్తం చూసుకో, బట్టలు వేయాలన్నా, తల దువ్వాలన్నా మా అమ్మే. నువ్వు బతకడానికి అసలు ఏం చేస్తావు? అడుక్కుంటాను. ఇట్లా అడుక్కుంటూ ఉంటే కొంతమంది చీకొట్టేటోళ్ళు ఉంటారు, కొంతమంది కొట్టేటోళ్ళు ఉంటారు. చచ్చిపోవాలనిపించుతాను. నిన్ను చాలా మంది సీ కొట్టిండ్రు, నువ్వేం చేస్తావు. ఫ్రెండ్స్ కానీ నాకు నువ్వేం చేయలేవు, నేను ఎట్టు పుట్టిన తప్పన్నా. మా అమ్మ అని పేరు కూడా నేర్పించాను. మా అమ్మ అంటే చాలా ఇష్టం ఉంది. నువ్వు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రస్సా ఎంటర్టైన్మెంట్. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ ఎవరంటే, భూమికి జానడున్న ఇతను వేసే డ్యాన్సులు చూసి చాలామంది మనసుల్ని సొంతం చేసుకున్నాడు. మన స్పెషల్ గెస్ట్ ఎవరో కాదు, రాక్ స్టార్ రవి. హాయ్ రవి. హాయ్ అన్న. ఎలా ఉన్నావు? బాగున్నావా? అసలు సొంతూరు ఏ ఊరు రవి నీది? మాది సొంతూరు నెల్లూరు జిల్లా మరిపాడు మండలం ఎర్లపాడు గ్రామం అన్న. పల్లెటూరులో పుట్టిన. పల్లెటూరు. ఆంధ్రానా? ఆంధ్ర. నువ్వు ఏం చేస్తుంటావు? నేను ఈవెంట్లకి వెళ్తుంటాను, డ్యాన్స్ ప్రోగ్రామ్కి. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఈవెంట్లు చేస్తుంటావు. అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్కి రానికి కారణం ఏంటి? హైదరాబాద్కి రావాలని నాకు చిన్నప్పటి నుంచి ఆశ అన్న. నేను ఒక యాక్టింగ్ చేయాలని నాకు కోరిక అన్న, పట్టుదల వల్ల వచ్చిన హైదరాబాద్కి. ఏమన్నా చేస్తున్నావా ఇప్పుడు? ఇప్పుడు ఏం లేవన్న, అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను. అవకాశాల కోసం ట్రై చేస్తున్నావు, ఈవెంట్స్ చేస్తున్నావు కదా, కామెడీ షోలు అట్లా ఏమైనా చేస్తున్నావా? సినిమా ఒకటి చేశాను అన్న, అహింస అని, దాంట్లో చేశాను. నీకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఉన్నారా? ఎవరు లేరన్న. ఎవరు? ఒక్కరే. మా అమ్మకి ఒక్కనే. నేను ఇటు పుట్టినానని మా నాన్న చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు డాడీ లేరా? లేడన్న. ఇప్పుడు ఉన్న మమ్మీ పేరు ఏం పేరు? జయమ్మ అన్న. జయమ్మ. అంటే ఇప్పుడు మమ్మీనే మొత్తం నీకు చూసుకోవాలన్నా? అమ్మే మొత్తం చూసుకో, బట్టలు వేయాలన్నా, తల దువ్వాలన్నా మా అమ్మే. అంటే ఇప్పుడు స్నానం చేయాలన్నా మా అమ్మే చేపిస్తుంది. ఇంటి దగ్గర ఉంటే అమ్మ చూసుకుంటుంది. మళ్ళీ తర్వాత నువ్వు ఇప్పుడు ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళాలన్నా, ఇప్పుడు అక్కడి నుంచి నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో రావాలన్నా, ఇప్పుడు ఈవెంట్స్కి ఇంకా చాలా ఉంటాయి కదా, నెల్లూరుకి వెళ్ళాలంటే లాంగ్ వెళ్తావు కదా, అప్పుడు నేనే చేసుకుంటాను. నేను సబ్బు రుద్దుకుని, నేను బట్టలు వేసుకుని, నీళ్ళు పోసుకుని నేనే. అంటే నువ్వు ఇట్లా పుట్టావని డాడీ వదిలేసి వెళ్ళిపోయారంటే కదా? అవునండి. ఎందుకు అట్లా? ఇలాగ ఉన్నానని చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. అంటే ఇలా పుట్టావని వదిలేసి వెళ్ళిపోయారా? రాక్ స్టార్ రవిగా, అంటే ఇప్పుడు రవిచంద్ర కదా నీ ఒరిజినల్ పేరు, రాక్ స్టార్ రవి అని ఎందుకు పెట్టుకున్నావు అసలు? నాకు రాక్ స్టార్ అంటే నాకు ఇష్టం. రాక్ స్టార్ అందుకని రాక్ స్టార్ రవి మార్చుకున్నావా? యూట్యూబ్ ఛానల్ పేరు రాక్ స్టార్ రవి అన్న. రాక్ స్టార్ రవి. అదే నన్ను సపోర్ట్ చేయాలని మరి కోరుకుంటాను. యూట్యూబ్ ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ బెల్ కొట్టి నాకు కొంచెం హెల్ప్ చేయాలన్న. యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు వీడియోస్ చేస్తున్నావు కదా? చేస్తున్నా. అంటే నీకు ఉదాహరణ అంటే ఎవరు ఇన్స్పిరేషన్? నాకు శివారెడ్డి అన్న. శివారెడ్డి ఆత్మకూరు అన్నది. నేను అన్న నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టించిండు. యూట్యూబ్ ఛానల్లో అయితే నీకు 10 మంది తెలుస్తావు, మళ్ళీ నీకు డబ్బులు వస్తాయి యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే అన్నీ మొత్తం చేసి ఇచ్చిండు. డబ్బులు కూడా వచ్చినాయి అన్న, 1 మంత్ బండి. మళ్ళీ వీడియోలు చేయలేదన్న. కాదు రవి, నువ్వు ఇంత బాగా డ్యాన్స్ చేస్తున్నావు కదా, అసలు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ గారు అంటే ఆయన చూసి ఇన్స్పిరేషన్ అయ్యి డ్యాన్స్లు వేస్తున్నావు. మళ్ళీ చేసావా? మళ్ళీ డీలో చేసాను. మణికంఠ మాస్టర్ నాకు అవకాశం ఇప్పించాడు. మణికంఠ మాస్టర్ అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఏమన్నారు మాస్టర్? మాస్టర్ ఉంటే చెప్తాను, ఖచ్చితంగా ఫోన్ చేస్తాను.
ఫోన్ చేస్తా అన్నారు. నీకు బ్యాక్ బోన్గా సపోర్ట్ ఇప్పుడు ఇంట్లో అమ్మ ఉంటుంది, అమ్మ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఇంకా తర్వాత నీకు బ్యాక్ బోన్గా అంటే ఇప్పుడు నీకు ఏది అవసరం కావాలన్నా నీకు హెల్ప్ చేసేది ఎవరు? నీకు పైసలు కావాలన్నా లేకపోతే పైసలు కావాలంటే జనాభా నాకు హెల్ప్ చేస్తాను. జనాభా నా సాయి చూసి జాలి కలిగి డబ్బులు ఇస్తారు. అంటే జనాలు కాకుండా ఇంకా ఎవరు లేరా మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్ కానీ? ఫ్రెండ్స్ ఏం లేరు ఉండరు, కానీ వాళ్ళు బయట ఊరు కాడ ఉంటారు, నెల్లూరు మరిపాడు. నీకు ఏ అవసరం వచ్చినా ఒకవేళ నువ్వు ఏ ఆపద వచ్చినా నేను ఆదుకున్న వ్యక్తి ఉంటారు కదా, ఎవరు? నాకు శివారెడ్డి అన్న, మళ్ళీ నరేష్ మామ అని ఆయన మా ఊరైన ఆదుకుంటారు. వాళ్ళు ఆదుకుంటారు, వాళ్ళిద్దరు ఆదుకుంటారు. ఒకసారి ఫోన్ మాట్లాడతాము. శివారెడ్డి అన్నది ఫోన్ చేస్తావా? Thank you for calling. ఏ రవి? అన్నా నేను ఇంటర్వ్యూలో ఉన్నానన్నా, ఏ నీ గురించి చెప్పాను ఆ, ఇంటర్వ్యూలో. యాంకర్ అన్నతో మాట్లాడు. అట్లా రవి. హలో శివానా, నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న, చెప్పనన్నా. అదే ఇప్పుడు ఇలాంటి వ్యక్తులకు సహాయం చేస్తున్నారు కదా, అంటే ఒక బ్యాక్ బోన్గా బ్యాక్ పుషర్గా ఒక బ్రదర్ లెక్క ఉండి అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలని అన్న యూట్యూబ్ ఛానల్ అతన్ని దాన్ని ఇచ్చేసి మనం ఇచ్చేసామన్నా. అదే చెప్తుండు, యూట్యూబ్ ఛానల్ కూడా నువ్వే పెట్టించావంటూ చెప్తుండు. అవునన్నా, అవును. అలా చాలా మందికి సపోర్ట్ చేయాలని మా రస్తా ఎంటర్టైన్మెంట్ నుంచి మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాను అన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. డైలాగులు ఏమైనా వచ్చా నీకు? డైలాగ్ వచ్చాను, రామ్ చరణ్ డైలాగ్ చెప్తాను. చెప్తావా ఒకసారి మా ప్రేక్షకులు? డైలాగ్ చెప్తా. చెప్పు. ఒక్కొక్కరిగా వచ్చారు ఖాన్, 100 మందిని ఒకేసారి పంపు, లెక్క ఎక్కువైనా పర్వాలే, లెక్క తక్కువ కాకుండా చూసుకో. సరే, ఇంకా నెక్స్ట్ ఎవరు చెప్తావు డైలాగ్? ఎన్టీఆర్ సార్ది చెప్తా. ఎన్టీఆర్ గారు. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అంటూ. జర్నీ ఎలా స్టార్ట్ అయింది? జర్నీ నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేది, నేను మూసాపేటలో మా మామూలు కాడ ఉంటాను, మా మామూలు చూసుకుంటారు. అక్కడి నుంచి నేను ఆఫీసులకు వెళ్ళాలన్నా ఇక్కడికి భర్త టీ షాప్ ఉందన్న, ఆడికి వచ్చి నేను డబ్బుల కోసం ఛార్జీ డబ్బులు కావద్దన్న. మా అమ్మకు కూడా ఆరోగ్యం బాగుండదు, అమ్మగారికి ఆరోగ్యం బాగలేదన్న. అమ్మ కష్టపడి నన్ను చూసుకునింది, సాకింది. మా అమ్మ లేకపోతే నేను లేనన్న. 9 నెలలు మోసిన తల్లి కదన్న అమ్మ. అమ్మ ప్రేమ గొప్పది. నానన్న వదిలేస్తాడు కానీ అమ్మ వదిలేదు కదండి. అమ్మగారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉన్నాను, హైదరాబాద్లోనే ఉన్నారు. హైదరాబాద్ ఇక్కడే ఉన్నారు? ఇక్కడ నీతో పాటే ఉన్నారా? మూసపెట్లో మా అమ్మని తీసుకొని వచ్చి. అమ్మని తీసుకొని ఇక్కడే మూసాపేటలో ఇక్కడే మూవీస్కి వెళ్ళాలని మూవీస్ ట్రై చేస్తున్నావు. నీకు ఏ హీరో అంటే ఇష్టం అంటే రామ్ చరణ్ గారు అని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు మామూలుగా ఆడిషన్స్కి వెళ్ళేటప్పుడు కొంతమంది క్యారెక్టర్స్ చేస్తూ ఉంటావు కదా మూవీస్లలో, ఏ మూవీ చేసావు? అహింస మూవీలో చేసాను. అహింస డైరెక్టర్. ఆ అహింస మూవీలో చేసావు. ఏ క్యారెక్టర్? నా క్యారెక్టర్ నేను ఉన్నా అన్న దాంట్లో. ఇప్పుడు నువ్వు ఈవెంట్స్ చేస్తూ ఉంటావు కదా? అవునన్న. ఈవెంట్స్ మామూలుగా ఒక్కరే పిలుస్తారా లేకుంటే ఫోన్ చేస్తారన్న? కిరణ్ అన్న అని బద్వేల్ అన్న, మళ్ళీ నెల్లూరు మాధవ ఈవెంట్ బాగా ఫేమస్ కదన్న, ఆ అన్న కూడా ఫోన్ చేస్తాడన్న. అవకాశాలు చెప్తాడు, ఉంటే ప్రోగ్రాలు ఉంటే చెప్తాడు. ప్రోగ్రాలు ఉంటే చెప్తాడు. ఆ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఏమైనా అమౌంట్ ఇస్తారా నీకు? ఇస్తారు. అసలు రవి ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చదువుకున్నాను. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు కాలేజ్కి వెళ్ళే? ఇక్కడ మా ఊర్లో ఎర్లపాట్లో, మళ్ళీ మరిపాట్లో, మళ్ళీ మరిపాట్లోనే కాలేజ్ దాకా చదివి. అంటే కంటిన్యూగా చదివావా? 1 నుంచి 5 దాకా మా ఊర్లో చేసినాను, చదివినాను. ఓకే. తర్వాత మరిపాట్లో 6 నుంచి 10 దాకా ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా చేశాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేసావు, చదువుకున్నా అంటున్నావు. మళ్ళీ జాబ్కి ఏం ట్రై చేయలేదా? జాబ్ ఇంట్రెస్ట్ లేదు నాకు, యాక్టింగ్ అంటే ఇష్టం, డ్యాన్స్ మీద యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇండస్ట్రీకి వచ్చావు. వావ్, గ్రేట్.
అవకాశాల కోసం చాలా కష్టపడినాను. అన్నపూర్ణ గేట్ కాడ పోయి ఆడ నిలబడుకుంటే లోపలికి బాగానేరు ఎంట్రీ ఇయరన్న ఎంట్రింగ్ ఇయర్ లోపల పోయి సినిమాలో అవకాశం కోసం ట్రై చేస్తాను. సినిమాలలో అవకాశాల కోసం ట్రై చేస్తుంది. తప్పకుండా రవి, తప్పకుండా నీకు అవకాశాలు వస్తాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చావు, అన్నీ చేస్తున్నావు, అంటే నీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా? ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే ఎలాంటి ఇబ్బందులు? డబ్బులు, మన స్నానం చేయాలన్నా, ఎక్కడికన్నా పోవాలన్నా ఇబ్బంది. అంటే ఎక్కడికన్నా పోవాలన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఇట్లాంటివి. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి? ఒక పూట అన్నం తింటే ఒక పూట అన్నం తిన్నాను. అవకాశాల కోసం ట్రై చేస్తున్నాను. అంటే గణపతి కాంప్లెక్స్ కాడికి వచ్చేది, అక్కడ కూర్చునేది ఆర్టిస్టులు వస్తారు కదండి, వాళ్ళు అడుగుతూ ఉంటారు అవకాశం ఉంటే చెప్పండి సార్ అని అడుగుతా ఉంటారు. కృష్ణానగర్ పక్కన. అంటే ఆర్టిస్ట్గా వెళ్ళాలని ఒక పూట లేకున్నా ఒక పూట తిని ఆర్టిస్ట్ కోసం ఇంత ట్రై చేస్తున్నావు. మా అమ్మకు కూడా ఆరోగ్యం బాగుండదన్న, నేనే పోషించాలన్న, నువ్వే చూసుకోవాలన్నా, నేనే చూసుకోవాలన్న. ఇప్పుడు నీకు ఫైనాన్స్గా అమౌంట్ అవసరం ఉంటుంది. అవునన్న. నువ్వు ఏం చేస్తుంటావు అసలు పని? నేను పొద్దున్న వచ్చి నేను టీ షాప్ కాడ కూర్చుంటాను. భరతనగర్ టీ షాప్ ఉంది, మెట్రో కాడ కింద. అక్కడ పని చేస్తావు టీ షాప్లో? పని చేయనన్నా, డబ్బులు అడుక్కుంటాను. టీ షాప్లో డబ్బులు అడుక్కుంటావు? అడుక్కుంటాను. మళ్ళీ తర్వాత ఇక్కడ సాయిబాబా గుడి కాడ నేను మళ్ళీ అక్కడ పోయి అడుక్కుంటాను. గురువారం పోతా అక్కడికి, ఆడ కూర్చుంటాను. ఛార్జీకి డబ్బులు కావద్దన్న, ఒక రోజు ఇస్తే ఒక రోజు ఇయ్యరన్న. ఈ 5 రూపాయలు ఈనప్పుడు 5 రూపాయల భోజనం తినేది, ఒక 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు పెట్టుకొని రేపటికి ఛార్జీకి పెట్టుకొని సినిమా ఆఫీస్కి తిరుగుతూ ఉంటాను అవకాశాల కోసం. 5 రూపాయల భోజనం, మిగతా డబ్బులు దాచుకుంటావు. మళ్ళీ రేపటికి కావద్దన్న, ఈరోజు అయిపించుకుంటే. ఎంత ఉంటాయి నీ అకౌంట్లో చూపిస్తావు సరే? చూపిస్తా. ₹44 ఉన్నాయిగా? అవునన్నా. అంటే ఇప్పుడు 44 రూపీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎలా, నువ్వు ఇప్పుడు వెళ్ళాలన్నా తినాలన్నా ఇప్పుడు ఒక పూట సరిపోతాయి అనుకో, రేపటికి మళ్ళీ అక్కడే కూర్చునేది, సంపాదించుకునేది చేస్తా. సినిమా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్కి తిరుగుతూ ఉంటాను. ఇట్లా అడుక్కుంటూ ఉంటే కొంతమంది చీకొట్టేటోళ్ళు ఉంటారు, కొంతమంది కొట్టేటోళ్ళు ఉంటారు. అవునన్నా. నువ్వు దగ్గర కూడా రండి, నీకు ఎలా అనిపిస్తుంటుంది? అప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అన్న, చచ్చిపోవాలనిపిస్తుంది అన్న, ఎందుకు ఈ జీవితమో అనిపిస్తుంది నాకు. నేను తప్పేం చేయటం లేదు కదన్నా, నేను డబ్బులు అడుక్కునేది, నువ్వు ఛార్జీలు పెట్టుకునేది నేను కష్టపడుతున్నాను. మా అమ్మకు కూడా ఆరోగ్యం బాగుండదన్న, ఒకరోజు పనికి పోతే ఒకరోజు పోదన్న, ఇంటికాడ పోను ఆరోగ్యం బాగాలేక. మా అమ్మని చూసుకోవాలంటే నేను సంపాదాలి కదా, ఎట్టో కొట్టు. అంటే ఇప్పుడు ఎక్కడైనా పనికి ట్రై చేసావా? నాకు ఎవరు ఇస్తారన్న, ఖాళీ చేతులు లేని వాడికి పని. ఎవరు పని ఇవ్వట్లేదు, అడుక్కుంటేనేమో అందరు చీకొడుతున్నారు. అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అన్న నాకు దేవుడు టాలెంట్ ఇచ్చాడన్న, డ్యాన్సు కళ ఇచ్చాడు నాకు, యాక్టింగ్ పైన మళ్ళీ నాకు ఇష్టము. అక్కడ నేను డబ్బులు అడుక్కుంటే ఏం తప్పులేదు కదా, డబ్బులు తీసుకొని నేను పెద్ద మిద్దులు మేళ్ళు కట్టలేను. నా సినిమా కోసం నేను ట్రై చేస్తున్నాను. ఆ డబ్బులు తీసుకొని పోయి నేను సంపాదించుకునేది, ఆడ కూర్చునేది కానీ నేను డ్యాన్స్ చేస్తాను. నాకు ఒక దేవుడు కళ ఇచ్చాడు, ఆ కళతో నేను ఉపయోగించుకుంటాను. అడుక్కునేదానికి నాకు ఇష్టం లేదన్న, నాకు సినిమా అవకాశాల కోసం అడుక్కోవాల్సి వస్తుందన్న, ఆ పరిస్థితి కోసం వస్తుంది నాకు. ఆ డబ్బులు తీసుకొని పోయి నేను సినిమా ఆఫీసులు తిరిగేదానికే సరిపోతాయి అన్న, నాకు మళ్ళీ పట్టుకూడు డబ్బులు ఉండవు కదన్న, నాకు కాళ్ళు లేవు కదన్న, కాళ్ళు నుండి నేను అడుక్కునే పరిస్థితి రాదన్న. అడుక్కునేది ఎందుకంటే నేను సినిమా ఆఫీసులు తిరిగేదానికి అవకాశాల కోసం తిరుగుతూ అడుక్కుంటున్నాను, ఛార్జీల కోసమా? అవునన్న, ఛార్జీల కోసమే. నా కాడ దేవుడు కళ ఇచ్చాడు, నా టాలెంట్ ఇన్ని సినిమాలు జరుగుతున్నాయి కదన్న,
నాకు ఒక అవకాశం ఇచ్చినా చాలన్న సినిమాలలో. ఒక మూల క్యారెక్టర్ ఇచ్చినా చాలన్న. మా అమ్మని చూసుకోవాలి కదన్న. అంటే ఇప్పుడు నువ్వు ఒక సినిమాలో ఒక గుర్తింపు పొందాలనుకుంటున్నావా? అవునన్న, నా కోరిక అన్న. ఆ గుర్తింపుతో నేను మా అమ్మకి రూపాయి సంపాదించి మా అమ్మని బాగా చూసుకోవాలని నా కోరిక అన్న. మా అమ్మ లేకపోతే నేను లేనన్న. నేను మా అమ్మకు ఒక్కనే అన్న కొడుకు. నేను ఇట్లా ఉన్నా కానీ నాకు నా టాలెంట్తో బతకదమని నా కోరిక చిన్నప్పటి నుంచి. నేను చాలామంది కొట్టిండ్రు, నువ్వేం చేస్తావు, నువ్వేమి ఎలా పనులు చేస్తావు, చేయలేవు అని కొట్టారన్న. చాలామంది కొని ఫ్రెండ్స్ కొని నాకు నువ్వేం చేయలేవు, ఎందుకు నువ్వు అని అంటారన్న. ఎవరన్నా ఎగతాళి చేసినా మా అమ్మ 9 నెలలు మోసిన తల్లి కదన్న, ఎట్టో వదిలిపెట్టుద్దన్న. అమ్మాయి చూస్తుందన్న, నాన్న చూడడు కదన్న ఎప్పటికైనా. మీ నాన్న ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయాడా? రాలేదన్న ఇంతవరకు రాలేదు. నీకు ఎప్పుడైనా మీ నాయన చూడాలనిపిస్తుందా? నాకు అనిపిద్దన్న. నీకు అనిపించలేదు? నాకు ఆ ద్రోహం చేశాక నాకు అనిపిద్దు. మా అమ్మకి నాకు ద్రోహం చేశాడు, అందుకని. కేవలం నువ్వు ఇలా పుట్టినావని నిన్ను వదిలిపెట్టిరా? అవునన్న, నేను ఇట్లా పుట్టానని చిన్నప్పుడే నాకు ఎలుక మందు పోసి చంపబోయారన్న. ఎలకల మందు ఎవరు పోసిరు? మా వాళ్ళే అన్న, బంధువులే, మా నాన్న తరపున వాళ్ళు. మీ నాన్న తరపు వాళ్ళు అందరూ కలిసి? నాకు తెలవదన్న, మా అమ్మ చెప్పింది. నేను అప్పుడు చిన్న పిల్లోడప్పుడు అన్న, నెల పిల్లోడప్పుడు పోసిందంట. నేను 5 సంవత్సరాలకి నాకు అప్పుడు లోకజ్ఞానం తెలుస్తుంది కదన్న, అప్పుడు మా అమ్మ నాకు చెప్పిందన్న. మీ అమ్మని వదిలిపెట్టని కూడా నువ్వేనా కారణం? నేనే కారణం. కానీ మీ అమ్మ మటుకు నేను వదిలిపెట్టలేదు. అవునన్న, అమ్మ ఎప్పటికైనా వదిలిపెట్టదన్న. నేను మా అమ్మని ఎట్టో కొట్టు పోషించాలన్న నా కోరికన్న. మీ అమ్మ చాలా గొప్పదయ్యా. నేనేం పాపం చేశానన్న, నేను ఇట్లా పుట్టానని మా నాన్న చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడన్న. నేను మా అమ్మని చూసుకోవాలంటే నేను చాలా కష్టాలు పడినాను. మా అమ్మ ఎంతైనా మా అమ్మ ఎట్టయినా దేవత అన్న. మా అమ్మ ఎంత ఇబ్బందులు పడినా నన్ను వదిలిపెట్టలేదు. నేను ఇట్టు పుట్టడం తప్పు అన్న. ఏం కాదు, నేను కూడా అన్నా ఇప్పుడు నీకు అన్న లెక్క. గేట్స్ ఇప్పుడు నీకు ఒక అన్న ఉన్నాడు. మీ అమ్మ నిన్ను ఇంత మంచిగా చూసుకొని నిన్ను ఇంత పెద్దవాడిని చేసింది. ఏం కాదు రవి, నువ్వు చాలా మూవీస్ చేస్తావు, నువ్వు చాలా పెద్ద స్థాయికి వెళ్తావు. నీ ధైర్యాన్ని మటుకు నువ్వు కోల్పోకు. ఇలాగనే నువ్వు ఏది చేయాలనుకున్నా చెయ్యి. డ్యాన్స్లు అయినా కానీ, నువ్వు యాక్టింగ్ అని నువ్వు ట్రై చేసి నువ్వు చెయ్యి, నీకు ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి. సరే, ఇప్పుడు ఎమోషనల్ నుంచి బయటకు వస్తే నువ్వు డ్యాన్స్ చేస్తుంటాను. మా ఆడియన్స్కి ఒక్కసారి డ్యాన్స్ చేస్తావా? చేస్తాను. నీకు ఏ పాట ఎక్కువ ఇష్టం? నాకు రాఘవ లారెన్స్ సార్. లారెన్స్ మాస్టర్ది రా 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 రమ్మంటున్నదా? ఓకే, ప్లే చేస్తావా? రాఘవ సార్ని కలవాలన్న నా కోరికన్న. రాఘవ లారెన్స్ సార్ని, లారెన్స్ మాస్టర్ని కలవాలని నా కోరిక. తప్పకుండా తిట్టదు రవి. నువ్వు ఇట్లనే నీ ఏదైతే టాలెంట్ ఉందో దాన్ని కోల్పోకుండా నువ్వు ఇట్లనే డ్యాన్స్లో ఏదైతే ఉన్నాయో అన్ని ఈవెంట్స్కి వెళ్తుండు. ఖచ్చితంగా నీకు ఏదో ఒక రోజు మంచి అవకాశం వస్తుంది. మాస్టర్ కూడా నువ్వు మాస్టర్ని కలవాలన్న ఛాన్స్ కూడా ఖచ్చితంగా తొందరలో వస్తుంది. థ్యాంక్స్. మా అమ్మ అని పేరు కూడా నేర్పించాను. మా అమ్మ అంటే చాలా ఇష్టం ఉంది. ఓ, అది చూస్తుంటే నాకు అర్థమవుతుంది అమ్మ మీద ఎంత ప్రేమ ఉందో. ఓకే, ఇప్పుడు డ్యాన్స్ చేద్దామా? వేద్దాం.
చేసినావు రవి. నేను చూస్తుంటే నాకు కూడా స్టెప్స్ వేయాలని ఉంది. ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నట్టుందిగా. ఉందన్న, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఎలా వాడతావు అసలు? చూపిస్తాను. ఇప్పుడు ఇంత బాగా రీల్స్ చేస్తున్నావు కదా, అంటే నీకు ఎవరైనా రీల్స్ చేయడానికి హెల్ప్ చేస్తారా లేకుంటే ఎలా? ఎవరు హెల్ప్ చేయరన్న. గాడికి ఫోన్ పెట్టి ఆ టైం పెట్టుకొని డాన్స్ చేస్తాను. నువ్వే రీల్స్ చేసుకుంటావు మొబైల్? చేసుకుంటా. అంటే ఒక్కడివే రీల్స్ సాంగ్ సెలెక్షన్ చేసుకోవడం కానీ మొత్తం నేనే చేసుకుంటా. ఎడిటింగ్ కూడా నువ్వే చేసుకుంటావా? ఎడిటింగ్ ఏం చేయను. ఎడిటింగ్ ఏం చేయవు, డైరెక్ట్ సాంగ్ చేసుకుని అప్లోడ్ చేసి? అప్లోడ్ చేసేస్తాను. వావ్, గ్రేట్ రవి. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మంచి గుర్తింపు వచ్చినట్టుందిగా. అవునా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా బాగా ఫీల్ అవుతున్నాను. వావ్, గ్రేట్ రవి. ఈ ఇంటర్వ్యూ ద్వారా అసలు నీ టాలెంట్ ఏంది, నీకు అమ్మ మీద ఉన్న ప్రేమ ఏంటి, అమ్మకు నీ మీద ఉన్న ప్రేమ ఏంటి మా ఆడియన్స్కి చాలా బాగా తెలిసింది. నువ్వు అనుకున్న ఆశయాలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. నా యూట్యూబ్ ఛానల్ పేరు రాక్ స్టార్ రవి. ఆ రాక్ స్టార్ రవి యూట్యూబ్ ఛానల్ కొంచెం నాకు సపోర్ట్ చేస్తే. డెఫినెట్గా రవి, ఖచ్చితంగా మన ఆడియన్స్ కూడా నీకు సపోర్ట్ ఇస్తారు. డెఫినెట్గా చేద్దాం. ఇలాంటి మరొక కొత్త ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.